అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఉగాది గురించి తెలుసుకుందామండి. ఇక్కడ జీవితంలో ఎప్పుడు ఏదో చికాకులా, ఎప్పుడు ఏదో కష్టమా అయితే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. గురూజీ రామదాస్ స్వామి గారు మీ యొక్క పేరు అలాగే ఫోటో పంపిస్తే చాలు అన్ని విషయాలు కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడతారు. పరం ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమికుల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఇలా ఏ ఒకటైనా కూడా మీకు ఫోన్లోనే పరిష్కారం నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాది లేదా యుగాది సంవత్సరాది అంటే సంవత్సరము, ప్రారంభము అని అర్థం అన్నమాట. మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది మనకి తెలుగు నూతన సంవత్సర దినం. మరియు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో దీనిని జరుపుకుంటాము. ఈ చక్రము వాస్తవానికి 60 సంవత్సరాలను కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈ చైత్ర శుద్ధ పాడ్యమి అనేది మారుతూ, సంవత్సరం అనేది కూడా మారుతూ, అలాగే భారత కాలమాన చక్రం ప్రకారం ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క పేరుతో అయితే మన యొక్క ఈ తెలుగు సంవత్సరం అనేది మారుతూ ఉంటుంది. ఈ రోజు నుంచే మనకు చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే లలితాదేవిని 9 రోజుల పాటు నవరాత్రులుగా మనం పూజించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. దాంతోపాటుగా రాముణ్ణి పూజించడం ఇంకా మంచిది. తిథి ప్రకారం చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ సాయంత్రం 4:27 ప్రారంభమై మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12:49 వరకు ఈ యొక్క పాడ్యమి తిథి ఉంటుంది. సూర్యోదయం రోజున ఉదయం రోజున మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి మనకు ముఖ్యం కాబట్టి మార్చి 30వ తేదీ ఆదివారం మనము ఈ యొక్క ఉగాదిని నూతన సంవత్సర ఉగాదిని మనము జరుపుకోవాలి. ఇది మనకు తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరం అండి. 60 సంవత్సరాల క్రితం 1965 సంవత్సరంలో, ఇప్పుడు 2025లో, తిరిగి 2085లో ఈ యొక్క నామముతో మనకు సంవత్సరం అనేది వస్తుంది. ఈ యొక్క తెలుగు నామ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. దీని యొక్క అర్థం ధనం సమృద్ధిగా ఉంటుంది అని. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అందరూ కూడా బాగుండాలని నేను అందరినీ దేవుళ్ళ తరపున ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఉదయం తైలభ్యంగన స్నానం చాలా ముఖ్యమైనది. ఈ తైలభ్యంగన స్నానం ఉదయం 6:20 చేయాలి, నువ్వుల నూనెతో ప్రతి ఒక్కరూ కూడా. ఈ రోజున ప్రత్యేకించి విష్ణువు, శివుడు, మన ఇంటి కులదైవము, గణేశుడు, రాముణ్ణి ముఖ్యంగా పూజించాలి. ఎందుకంటే తిరిగి ఈ నెలలోనే మనకి పట్టాభిషేకం అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి, శ్రీరామనవమి వస్తుంది కాబట్టి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ యొక్క ఉగాది పచ్చడిని తీసుకోవాలి. బెల్లము, పచ్చిమిర్చి, ఉప్పు, వేప పువ్వులు, చింతపండు మరియు పచ్చి మామిడి ముక్కలతో ఉగాది పచ్చడి అనేది ఒక సాంప్రదాయ వంటకం అన్నమాట. దీనిని మన జీవితంలో తీసుకుంటే చాలా మంచిది. ప్రత్యేకించి అమ్మవారిని పూజించడం, లలితాదేవిని ఈ రోజున మనము ప్రతిష్టాపించుకొని కలశం పెట్టుకొని చైత్ర నవరాత్రులుగా పూజించుకోవడమే ఈ యొక్క చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులలో మనము లలితాదేవిని పూజించుకొని లలితా సహస్రనామాలు చదువుకొని చేసుకున్నట్లయితే ఆ జీవితం అమోఘం అని చెప్పాలి. ఇది నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నదండి. చాలా బాగుంటుంది అమ్మవారిని మనము 9 రోజులు పూజించడం. ఆ యొక్క నేను పూజా విధానాన్ని మళ్ళీ మీకు చెప్తాను. ఉగాది రోజున తప్పకుండా కొత్త బట్టలు ధరించి అందరూ ఉగాది పచ్చడి తీసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళి మీ యొక్క పేరు నామాలతో పూజించుకోవడం, గోత్రనామాలతో అర్చించుకోవడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది. ఇదండి ఇవాళ వీడియో. మన తెలుగు హిందువులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ తెలుగు నామ సంవత్సరం ప్రతి ఒక్క చిన్న పిల్లాడి నుంచి, ఇంట్లో పుట్టిన బిడ్డ నుంచి, అంటే వాళ్ళకి ఊహ తెలిసిన బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆ నామం పేరు తెలుసుకోవాలి, ఉగాది గురించి తెలుసుకోవాలన్నదే మన యొక్క ఈ కోరిక. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు అందించాలండి. మీ సపోర్ట్ అనేది ఎలాగా అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అలాగే ఒక షేర్ చేసి ఈ జ్ఞానాన్ని మరికొంతమంది హిందువులకి తెలియజేయడమే. ధన్యవాదాలు.